ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 25 జూలై 2025 అనమాట. ఎస్ఎస్డి టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ ఏంటి అంటే శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, విష్ణువాసం కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్లో ఇస్తారు. డీడీ టోకన్స్ అయితే ఓన్లీ భూదేవి కాంప్లెక్స్లోనే ఇస్తారు. ఈరోజు చాలామంది న్యూస్లో చూసే ఉంటారు కదా, తిరుపతిలో శివుడు కళ్ళు తెరిచాడని చెప్పి. అది ఎక్కడ అంటే తిరుపతి మెయిన్ రైల్వే స్టేషన్ అయితే ఏదైతే ఉంటుందో దాని బ్యాక్ సైడ్ అనమాట. డిఆర్ మహల్ రోడ్డుకి వెళ్తారు కదా, ఆ ఏరియాలో అయితే ఉంటుంది శివాలయము. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. అందరూ వెళ్తున్నారని మేము కూడా ఈరోజు వెళ్ళి చూసాము. బట్ క్రౌడ్ హెవీగానే ఉంది. రోడ్ సైడ్ టెంపుల్ అయితే ఉంటుంది, మెయిన్ రోడ్లోనే ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి బ్యాక్ సైడ్ అనమాట. డిఆర్ మహల్ రోడ్ అంటే ఎవరైనా చెప్తారు. ఒకప్పుడు తిరుపతిలోనే 2 బస్ స్టాండ్లు ఉండేటివి. బాగా ఎవరికన్నా గుర్తుకుంటే ఐడియా ఉంటుంది. ఓల్డ్ బాలాజీ బస్ స్టాండ్ అని చెప్పి పిలుస్తారు. తిరుపతిలోనే పాత బస్ స్టాండ్ అనమాట ఒకప్పుడు. ప్రజెంట్ అయితే రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. రైల్వే స్టేషన్కి ఆ తర్వాత బస్ స్టాండ్కి అటాచ్డ్ విత్ కామన్ రూమ్స్ ఇవంతా కడుతున్నారనమాట. అదే ఏరియాలోనే ఈ టెంపుల్ అనేది ఉంటుంది. అక్కడ ఏమైందంటే శివలింగం ఉంటుంది కదా, స్వామివారు ఐస్ ఓపెన్ చేసినట్టయితే కనిపిస్తుంది. క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల క్లారిటీ అయితే లేదు. సో ఎలాగోలా ఫైనల్గా వీడియో అయితే తీసాము. అది యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. షార్ట్ అయితే ఉంది. ఎవరైనా విజిట్ చేయకుంటే చూడండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు దర్శనం చేసుకుంటామంటే దర్శనం చేసుకోండి. ఇంకా కమింగ్ టు నెక్స్ట్ ఎస్ఎస్టీ టోకన్స్ అయితే 3 PM కైనా ఇవ్వచ్చు, లేకుంటే 2 తర్వాత ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఇప్పుడు టైం ఆల్రెడీ 2:40 అయ్యింది. 2:40 PM అయితే అయింది. ఇప్పటి వరకు టోకన్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. సో అది 3 కైనా ఇవ్వచ్చు, 3:30 కైనా ఇవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ క్రౌడ్ అనమాట. ఈ 3 ప్లేసెస్లలో క్రౌడ్ అనేది ఎప్పుడూ ఒకటేలాగా ఉంటుంది. అది కొంచెం అటు ఇటు ఉంటుంది క్యూ లైన్స్. కాబట్టి మీకు నియర్ బై లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్కి వెళ్ళారంటే టోకన్స్ అనేది ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు కనిపిస్తున్నదంతా భూదేవి కాంప్లెక్స్. ఇక్కడ మీరు పార్కింగ్ చేసుకొని క్యూ లైన్లోకి వెళ్ళి టోకన్స్ కూడా తీసుకోవచ్చు. భూదేవి కాంప్లెక్స్లో అయితే ఎటువంటి రూమ్స్ అనేది ఉండదు, ఓన్లీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్ పక్కన అలిపిరి బస్ స్టాండ్ అయితే ఉంటుంది. అలిపిరి బస్ స్టాండ్లో ఏంటి అంటే మీరు డైరెక్ట్ కొండపైకి వెళ్ళడానికి మార్గం అనమాట. నార్మల్ బస్సెస్ ఉంటుంది, ఏసీ బస్సెస్ ఉంటుంది. ఆ తర్వాత ఎస్ఎస్టీ టోకన్ తీసుకున్నట్లయితే మీరు బై వాక్ వెళ్ళొచ్చు, బై బస్ కూడా వెళ్ళొచ్చు. సేమ్ థింగ్ టీడీ టోకన్ తీసుకున్నట్లయితే మీరు ఓన్లీ శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్ళాలి. 200 స్టెప్స్ దగ్గర స్కాన్ చేయించుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని 30 days తర్వాత మళ్ళీ వచ్చి టోకన్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఎస్టీ టోకన్ తీసుకుని దర్శనం చేసుకొని రేపు మళ్ళీ డీడీ టోకన్ తీసుకుంటాము అంటే అట్లా ఎలిజిబుల్ అయితే ఉండదండి. ఎందుకంటే టోకన్స్ అనేది తిరుపతిలో మీరు తీసుకుంటారు కాబట్టి 30 days అయిన టైం అయితే ఉంటుంది. 30 days డేట్ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ తీసుకోవాలి. కౌంట్ 30 days అనమాట. ఆధార్ కార్డు మాత్రం కంపల్సరీ, ఒరిజినల్ లేదంటే సాఫ్ట్ కాపీ. ఇప్పుడు డిస్ప్లేలో మెన్షన్ చేసాను చూడండి. ఎస్ఎస్టీ టోకన్స్ అయితే 26వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ టోటల్గా 23,000 టోకన్స్ అయితే ఉన్నాయి. రేపు సాటర్డే కాబట్టి టోకన్స్ హెవీగానే ఇస్తున్నారు. అండ్ వాటిలో ఏమంటే 3 AM స్లాట్, ఆ తర్వాత 7 AM స్లాట్, రిమైనింగ్ అంతా ఆఫ్టర్నూన్ స్లాట్సే ఉన్నాయండి. చాలా మంది అడుగుతున్నారు కదా, మార్నింగ్ స్లాట్స్ ఏం లేవు, అన్ని ఆఫ్టర్నూన్ స్లాట్సే ఉన్నాయి అని. అది కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని డేస్ ఉండదు. లాస్ట్ వీక్ అయితే సాటర్డే లేదండి, ఈ వీక్ అయితే సాటర్డే ఉంది. ఎవరైతే వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటారో వెళ్తానంటే ట్రై చేయండి టోకన్స్ తీసుకొని. ఆ టోకన్స్ కనుక లేకుంటే డైరెక్ట్ సర్వదర్శనానికి అయితే వెళ్లాల్సి వస్తుంది. సర్వదర్శనం అంటే మీకు తెలుసు కదండి, అది ఎలాగూ టైం పడుతుంది, టైం టేకన్ అనమాట. ఇప్పుడు రీసెంట్గానే ఒకప్పుడు వైకుంఠం 1, వైకుంఠం 2, వైకుంఠం ఇలా 2 ఉన్నాయి అనమాట కాంప్లెక్స్లు. ఇప్పుడు వైకుంఠం 3 కూడా కొత్తగా స్టార్ట్ అయింది తిరుమలలో. మొత్తం 3 కాంప్లెక్స్ అనేది ఉంటుంది. ఏ కాంప్లెక్స్లో వేసినా కూడా మీకు టైం అనేది పడుతుంది. అక్కడ రీఎంట్రీ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, కొండపైకి వెళ్ళేటప్పుడు మీరు ముందే లగేజ్ ఏమైనా తీసుకున్నట్లయితే దాన్ని లాక్స్ వేసుకొని వెళ్ళండి. లాక్స్ వేశారంటే ఫ్రీ లాకర్స్ తీసుకున్నప్పుడైనా, లేదంటే కామన్ హాల్స్, అది కూడా లేదంటే అలిపిరి మెట్ల మార్గమైనా శ్రీవారి మెట్టు మార్గమైనా వెళ్ళేటప్పుడు లగేజ్ అనేది అక్కడ ఇచ్చారు అంటే వాళ్ళు కొండపైకి అయితే తీసుకొని వస్తారు. అక్కడ ఉచిత లాకర్స్ అనేది ఉంటుంది. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ టీటీడీ వాళ్ళ రన్ చేస్తారండి అలిపిరి స్టెప్స్ దగ్గర. దాన్ని లాక్స్ వేసి ఇస్తారు అంటే కొండపైకి తీసుకొని వస్తారు. వన్స్ మీరు స్టెప్స్ ఎక్కిన తర్వాత లగేజ్ అనేది తిరుమలలో తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దివ్య దర్శన్ టోకన్స్ అయితే టోటల్గా 3,000 టోకన్స్ అయితే ఉన్నాయి 26 దర్శనానికి అనమాట. అది కూడా అన్ని ఆఫ్టర్నూన్ స్లాట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 12 PM స్లాట్ వచ్చింది, మీరు 10 AM కైనా రీచ్ అయిపోవచ్చు, 11 AM కైనా రీచ్ అయిపోయి క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట.
ఆ డేట్ అనేది చేంజ్ అవ్వకూడదు. మీరు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు రేపటి రోజున. ఇంకోటి ఏంటంటే స్కాన్ చేసే టైం అనేది కూడా ఉంటుందండి. ఆ టైమింగ్ స్కాన్ కూడా ఆ డేట్ వైజ్లో మీరు స్కాన్ చేయించుకోవాలి. ఇప్పుడు టోకెన్ తీసుకున్నారు అంటే ఈరోజు డేట్ 25 కదా, రేపు 26 దర్శనానికల్లా మీరు కొండపైకైతే ఉండాలన్నమాట. మీరు శ్రీవారి మెట్టు మార్గం వెళ్ళినట్లయితే పక్కాగా స్కాన్ చేయించుకొని వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ 6 AM ఓపెన్ అవుతుంది శ్రీవారి మెట్టు మార్గం. ఈవినింగ్ 5:30 అంతా క్లోజ్ అవుతుంది. అలిపిరి స్టెప్స్ అయితే ఎర్లీ మార్నింగ్ 6 ఈవినింగ్ 9:30 PM క్లోజ్ చేస్తారు. ఈ 2 స్టెప్స్ ఏంటి అంటే ఆఫ్టర్నూన్ 2 PM తర్వాత 12 years బిలో ఉన్న పిల్లల్ని అయితే అలో చేయరు. సో దాన్ని చూసుకొని బేస్ చేసుకొని మీరు ముందే ప్లాన్ చేసుకొని తిరుపతికి అయితే రండి. అండ్ ఆ తర్వాత విష్ణు నివాసంలో ఆఫ్లైన్ రూమ్స్ అనేది ఉంటుంది. అది మీరే ఓన్గా వెళ్ళి చెక్ చేసుకొని రూమ్స్ అవైలబిలిటీ ఉంటే వాళ్ళు ఇస్తారు. సేమ్ థింగ్ అలాగే కొండపైన కూడా తిరుమలలో CRO ఆఫీస్ అనేది ఉంటుంది. అక్కడ ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే అవైలబిలిటీ ఉంటే వాళ్ళు ఇస్తారండి రూమ్స్ అనేది. ఎర్లీ మార్నింగ్ 5 AM అంతా ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ టైం అనేది ఏమీ ఉండదు. లంచ్ టైంకి మాత్రం బ్రేక్ లాగా ఉంటుంది. ఆ రూమ్స్ అవైలబిలిటీ ఉన్నంత వరకు రూమ్స్ అయితే ఇస్తారు. మిగతా టైంలో అంతా TTD ఎంప్లాయీస్ చేంజ్ అవుతూ ఉంటారు. క్లోజింగ్ టైం అనేది ఏమీ ఉండదు. బేసిక్గా అయితే నార్మల్గా టీ బ్రేక్ అలాంటి బ్రేక్స్ అయితే ఉంటుంది అంతే తప్ప ఇంకో ఆప్షన్ అయితే ఏం లేదండి. అండ్ ఇంకోటి ఏంటంటే తిరుమలలో కోనేరు కూడా క్లోజింగ్ అనమాట. ప్రజెంట్ అయితే లడ్డు కౌంటర్స్ దగ్గర ఉంటుంది కదా కోనేరు, శ్రీవారి టెంపుల్ పక్కనే. ఆ తర్వాత వెంగబామ అన్నసత్రం అని చెప్పి తిరుమలలో ఉంటుంది. ఎవరైనా అన్నదాన ప్రసాదం స్వీకరించాలి అనుకుంటే ట్రై చేయండి. తిరుమలలోనే లోకల్ టెంపుల్స్ చాలా ఉంటాయి. జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్, వేణుగోపాల స్వామి, పాప వినాశనం, ఆకాశగంగా, శిలాతోరణం, శ్రీవారి పాదాలు. ఎవరైనా ట్రై చేస్తామంటే ట్రై చేయండి విజిట్ చేయడానికి. మీకు రాంబగీజ బస్టాండ్, తిరుమల బస్టాండ్ ఉంటుంది కదా మెయిన్ బస్టాండ్, అక్కడ నుంచి మీకు APSRTC బస్సెస్ అనేది తిరుమల అటు ఈ లోకల్ టెంపుల్స్ అన్నిటికీ వాళ్ళు తిప్పుతూ ఉంటారు, అంటే రన్ చేస్తూ ఉంటారు. దానికి అప్ అండ్ డౌన్ టికెట్స్ తీసుకున్నట్లయితే మీకు కొంచెం ప్రైజెస్ అనేది బెనిఫిట్ అయితే ఉంటుంది. లేకుంటే ఛార్జెస్ అనేది హెవీ అవుతుంది. లేకుంటే ఇంకా నార్మల్గా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది. అలా ట్రై చేస్తామంటే అలా ట్రై చేయండి. ఆ తర్వాత తిరుపతిలో లోకల్ టెంపుల్ చాలా ఉన్నాయి. ఒకలామాత టెంపుల్, వారాహి అమ్మవారు, శ్రీనివాస మంగాపురం, అలివేల మంగాపురం, కపిలతీర్థం, ఇస్కాన్ టెంపుల్, గోవిందరాజ స్వామి టెంపుల్, తాతయ్యగుంట గంగమ్మ తల్లి టెంపుల్, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయండి తిరుపతిలో. ఇంకా రీసెంట్గా తెలిసిందే కదా శివుడు కళ్ళు ఓపెన్ చేశాడు, అందరిని చూస్తున్నాడు అని చెప్పి అందరు చెప్తున్నారు కదా. మేము వెళ్ళి చూసాము, బట్ అంత క్లారిటీ అయితే లేదు. మీరు ఎవరైనా విజిట్ చేస్తామంటే విజిట్ చేయండి. వీడియో అప్లోడ్ చేశాను.